హలో గైస్, అయితే ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వెబ్ సిరీస్ అయితే తీసుకొచ్చాను. సో చాలా మంది చూసుంటారేమో మరి. అయితే మెయిన్ థింగ్ మనలో చాలా మందికి ఏదో ఒక మాస్ ఎంటర్టైనర్, కామెడీ ఫిలిమ్స్, హర్రర్ ఫిలిమ్స్ ఇవన్నీ నచ్చుతాయి. బట్ కోర్ట్ రూమ్ డ్రామాలు అనేవి చాలా మందికి నచ్చుతాయి అన్నమాట. మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్‌కి. ఎందుకంటే ప్రతి కోర్ట్ రూమ్ డ్రామాలో కూడా ఒక సస్పెన్స్ ఉంటది. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అసలు ఎవరు కిల్లర్ ఎవరు? అసలు సస్పెక్ట్ ఎవరు? ఎన్ని విషయాలు మనకు తెలియనివి కూడా మనం అలాగా మన మీద డిటెక్టివ్ లాగా అయిపోతాం సినిమా చూస్తున్నంత సేపు. అలాంటి కోర్ట్ రూమ్ డ్రామానే మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. సిరీస్ పేరు వచ్చేసి 'క్రిమినల్ జస్టిస్'. యాక్చువల్‌గా ఇది హిందీలో తీశారు. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ఉంది. తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్‌లో ఉన్నాయన్నమాట. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్‌గా ఇది 4 సీజన్‌లు. సో ఒక్కొక్క సీజను ఒక్కొక్క కేస్ మీద రన్ అవుతదన్నమాట. ప్రతి సీజన్ కూడా అంటే మొత్తం ఎపిసోడ్‌లు ఉంటాయి మనకి 8, 9 ఎపిసోడ్‌లు ఉంటాయి. సో 9వ ఎపిసోడ్ వచ్చే వరకు కూడా మనకు ఆ సస్పెన్స్ ఉంటది. అంటే ఎవరు? ఈ కిల్లర్ ఎవరు? లేకపోతే ఎవరు చేశారు ఈ పని? ఇప్పుడు ఈయన్నెందుకు జైల్‌లో వేశారు? సో ఇట్లాంటి క్వెషన్స్ అయితే మనకి వెంటనే మొత్తం చూసేయాలి. మొత్తం ఎపిసోడ్‌లన్నీ కంప్లీట్ చేసేయాలి అనే ఆతృత అయితే రైజ్ అవుతదనమాట. అంత బావుంటది వెబ్ సీరీస్ అంతా కూడా. స్టార్టింగ్ సీజన్ కూడా ఈ సెకండ్ సీజన్ గాని, థర్డ్ సీజన్ గాని ప్రతీది డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయడం ఉంటది. సో ఎస్పెషల్లీ ఇలాంటివి చూడడం వల్ల మనకు కూడా సోషల్ అవేర్‌నెస్ పెరుగుతది. ఇంకోటేంటంటే ఇప్పుడు జనరల్‌గా మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటాం తెలియకుండానే. సో అలాంటప్పుడు ఎలా బయటపడాలి? ఇలాంటివి చాలా విషయాలు ఇందులో మనకైతే నేర్పిస్తారు, చూపిస్తారు. కళ్ళకి కట్టినట్టు ఉంటదనమాట. అసలేంటి సిస్టమ్ ఎలా ఉంటది? ఒక క్రైమ్ జరిగితే పోలీస్ ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మనమున్నాం, ఇరుక్కున్నాం అది తెలియకుండా. మనకున్న ఆ రైట్స్ ఏంటి? మనకున్న హక్కులేంటి? ఇయన్నీ కూడా చాలా క్లారిటీగా చెప్తారనమాట. ఒకసారి చూడండి గైస్. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూస్తా ఉండాలనమాట. 4 సీజన్‌లో మనకు తెలిసిన యాక్టర్స్ ఇద్దరుంటారనమాట. అందులో ఒకరు మనకి 'మిర్జాపూర్' వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేశారు 'పంకజ్ మిశ్రా' అని చెప్పి. ఆయన, అలాగే 'శ్వేతా బసు' మన 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ ఉంది కదా! ఆవిడ. సో వీళ్ళిద్దరైతే మనకు తెలిసిన యాక్టర్స్. మిగతా వాళ్ళందరూ మనకి అగైన్ అన్‌నోన్ యాక్టర్సే అనమాట. బట్ స్టిల్ అది ప్రాబ్లమ్ కాదు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా ఎక్సలెంట్‌గా డీల్ చేశారని చెప్తాను. చాలా బావుంది. నాకైతే 4 సీజన్‌లు కూడా వితిన్ 1 వీక్ నేను కంప్లీట్ చేసేసాను. అంత బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు సీజన్ 4 ట్రెండింగ్‌లో ఉందనమాట జియో హాట్‌స్టార్‌లో. ప్రతీది జియో హాట్‌స్టార్‌లోనే ఉంది. ఇంకా అక్కడ కాకుండా మూవీ బ్లాస్ట్ అని ఒక యాప్ కూడా ఉంటది. అక్కడ మీరు చూడొచ్చనమాట. సో ఒకవేళ మీకు ఇలాంటి వెబ్ సీరీస్‌లు ఇలాంటివన్నీ రికమెండేషన్స్, రివ్యూస్ కావాలనుకుంటే మీకు ఏ వెబ్ సీరీస్ కావాలో ఒకసారి కిందన కామెంట్ చేయండి. లేకపోతే వెయిట్ ఫర్ నెక్స్ట్ అప్డేట్. నేను కూడా ఇంకేదైనా చూసి మీకు మళ్ళీ తీసుకొస్తాను. థాంక్ యూ.